ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అత్యాధునిక డ్రోన్ను ఏర్పాటు చేశారు. సీఎం నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాల భద్రత పర్యవేక్షణను చేపట్టారు. ప్రైవేటు కార్యక్రమాలకు సీఎం వెళ్తున్న సందర్భంలో అక్కడి వారికి ఇబ్బంది లేకుండా పరిమిత సిబ్బందిని పెట్టాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి ప్రాంతాల్లో బందోబస్తు హడావిడి తగ్గించాలని సీఎం సూచించారు. ఎక్కువ మంది పోలీసులు సిబ్బంది ఉంటే ఎక్కువ భద్రత ఇస్తున్నట్లు కాదని, టెక్నాలజీ సాయంతో తక్కువ మందితో ప్రణాళికతో వ్యవహరించిన మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయవచ్చని సీఎం నిర్దేశించారు. ఈ మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అత్యాధునిక డ్రోన్ను ఏర్పాటు చేశారు. సీఎం నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాల భద్రత పర్యవేక్షణను చేపట్టారు. ఆ డ్రోన్ తనకు ప్రోగ్రాం ఇచ్చిన విధంగా ప్రతి 2 గంటలకు ఒకసారి పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియో షూట్ చేస్తుంది. సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా మూమెంట్ కనిపించిన, కొత్త వస్తువులు, అనుమానాస్పద వస్తువులు కనిపించిన మానిటరింగ్ టింక్ మెసేజ్ పంపుతుంది. సీఎం నివాసంలో పెట్టిన ఈ డ్రోన్ అటానమస్ విధానంలో ఆటో పైలట్గా ఆయా ప్రాంతాల్లో ఎగురుతుంది. మళ్లీ వచ్చి నిర్దేశించిన డక్పై ల్యాండ్ అయి తానే ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఈ డ్రోన్ పంపే డేటాను విశ్లేషించడం ద్వారా ఇంటి పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అటానమస్ డ్రోన్ ద్వారా తక్కువ సమయం, సిబ్బందితో ఎక్కువ పని జరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది. ప్రైవేటు కార్యక్రమాలకు సీఎం వెళ్తున్న సందర్భంలో అక్కడి వారికి ఇబ్బంది లేకుండా పరిమిత సిబ్బందిని పెట్టాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి ప్రాంతాల్లో బందోబస్తు హడావుడి తగ్గించాలని సీఎం గట్టిగా సూచించారు. ఇలా ప్రతి విషయంలో ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో చాలా వరకు సీఎం పర్యటన సందర్భంగా ఆంక్షల సమస్య తలెత్తటం లేదు. వీటిని మరింత సరళీకృతం చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలను, పార్టీ కార్యకర్తలను తనకు దూరం చేసేలా బందోబస్తు ఉండరాదని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. అన్ని జిల్లాల అధికారులు ఈ ఆదేశాలు పాటించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సీఎం ఆదేశాలతో అధికారులు భద్రతలో సమూల మార్పులు చేశారు. ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. దీక్ష విరమణకు తరలివచ్చిన భవానీలతో ఇంద్రకీలాద్రి రుధివర్ణంతో ఎరుపెక్కింది. దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణ కార్యక్రమం 2వ రోజు కొనసాగుతోంది. జై దుర్గా, జై జై దుర్గా అంటూ భక్తుల శరణు ఘోషతో ఇంద్రగిరులు మారుమ్రోగుతున్నాయి. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు దీక్షా విరమణ చేసేందుకు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 2వ రోజు కొనసాగుతోంది. 5 రోజుల పాటు నిర్వహించనున్న భవానీ మాల విసర్జన కార్యక్రమం 25వ తేదీన ముగియనుంది. నేడు సెలవు రోజు కావడంతో భవానీ మాల విసర్జన చేసేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భవానీలు భారీగా తరలివచ్చారు. నియమనిష్టలతో మండల, అర్ధమండల దీక్షలు చేసిన భవానీలు తలపై ఇరుముడి పెట్టుకొని దుర్గమ్మను స్మరించుకుంటూ దర్శనానికి కదిలివచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. వినాయకుడి గుడి నుండి కెనాల్ రోడ్డు, ఘాట్ రోడ్డు మీదుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులను అనుమతించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఇరుముడి సమర్పించి దేవస్థానం ఏర్పాటు చేసిన 3 హోమగుండాల్లో నేతి కొబ్బరికాయలు, పూజా ద్రవ్యములు సమర్పించుకుంటున్న భవానీలు ఆ తర్వాత మాల విసర్జన చేస్తున్నారు. భవానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లా ఉన్నతాధికారులతో పాటు దుర్గగుడి ఈవో రామారావు సహా సంబంధిత శాఖల అధికారులు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీక్షా విరమణలను పురస్కరించుకొని 5 రోజుల పాటు భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తున్నామని, అంతరాలయ దర్శనం, ఆర్జిత సేవలని నిలుపుదల చేసినట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. భవానీ భక్తుల రాకతో అటు ఇంద్రకీలాద్రితో పాటు కొండ దిగువన ఉన్న కనకదుర్గా నగర్, రథం సెంటర్, కెనాల్ రోడ్డు పరిసర ప్రాంతాలు రుధిరవర్ణంతో ఎరిపెక్కాయి. జై భవానీ, జై జై భవానీ నామస్మరణతో ఇంద్రగిరులు మారుమోగుతున్నాయి. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా సిటీ కేబుల్, లియో, శ్రీచక్ర సంయుక్త ఆధ్వర్యంలో పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాల్లో భాగంగా పటమట జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీలలో పాల్గొని రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి ఉత్సవాలలో భాగంగా
సిటీ కేబుల్, లియో, శ్రీచక్ర ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిటీ కేబుల్ ఎండీ పొట్లూరు సాయిబాబు, కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ముగ్గుల పోటీలను ప్రారంభించారు. పల్లె వాతావరణాన్ని తలపించేలా ఈ సంబరాలు జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పటమట జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగిమంటలతో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందా అన్నట్లుగా జరిగాయి. ఈ సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని చూడచక్కని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, గత 35 ఏళ్లుగా సిటీ కేబుల్ సంస్థ కేబుల్ ప్రసారాలను అందిస్తూ నంబర్ 1 ఛానల్గా నిలిచిందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియచెప్పాలనే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ ఆశయాలను పొట్లూరు సాయిబాబు కొనసాగిస్తున్నారని చెప్పారు. సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్లుగా పోటీలు నిర్వహించారని అన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఈ పండగ ఎందుకు వచ్చింది? ఈ పండగ ఏ మతానికి లేకపోతే ఏ దేవుడికి సంబంధించిన పండగ కాదు. ఆ సమయంలో మన ప్రాంతాల్లో ఈ ఆంధ్ర కానీ తమిళనాడు కానీ రైతు వారీగా చక్కటి పంటలు వచ్చే సమయం. అదే సమయంలో రైతులందరూ, రైతు కూలీలు అందరూ కూడా పర్చేజింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉండే సమయం. అదేవిధంగా వ్యాపారాలు ఒకదానికొకటి లింకుతో అందరూ కూడా ఆనందంగా ఉండే రోజులు. అందువల్ల దాన్ని ఒక సంక్రాంతి పండుగగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున ఇక్కడ కార్యక్రమం సిటీ కేబుల్ వారు. సిటీ కేబుల్ అంటే గత 30-35 సంవత్సరాల నుంచి వేలాది మందికి ఉపాధి కల్పించిన సంస్థ సిటీ కేబుల్. ఇవాళ వచ్చిన డిజిటల్ ఇవన్నీ కూడా రాని రోజుల్లోనే సిటీ కేబుల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తక్కువ ఖర్చుతో ఎంటర్టైన్మెంట్, అటు వార్తలు కానివ్వండి, ఇటు సినిమాలు కానివ్వండి, ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సిటీ కేబుల్ సంస్థ ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు ముగ్గులు పోటీలు పెట్టి మహిళల్ని ఉత్సాహపరిచే విధంగా ముగ్గులు అంటే సాంప్రదాయం అంతా. ఇప్పుడు వాళ్ళని ముగ్గులు పోటీలు పెట్టి మహిళలందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళ చేత ముగ్గులేంచి అందరికీ కూడా ప్రైజులు వచ్చే విధంగా ఇదంతా కూడా పండుగ, సంక్రాంతి పండుగ సంబరాల్లో ఒక భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ సాయిబాబు గారు, పొట్లూరు సాయిబాబు గారి సారథ్యంలో, మరి గతంలో రామకృష్ణ గారు, ఇప్పుడు పొట్లూరు సాయిబాబు గారి సారథ్యంలో ఈ సిటీ కేబుల్ సంస్థ ఇంకా అనేక మంది ఉపాధి కల్పించాలని చెప్పి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎండీ పొట్లూరు సాయిబాబు మాట్లాడుతూ, సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ 61వ జయంతి ఉత్సవాలలో భాగంగా సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించామన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా మహిళలు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. హిందువుల పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి అని ఈ పండుగ ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. సంక్రాంతి సాంప్రదాయాలను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలు వేసిన ప్రతి ముగ్గు చాలా బాగుందని, విజేతలను ఎంపిక చేయడం న్యాయ నిర్ణేతలకు కూడా కష్టంగా మారిందని తెలిపారు. సిటీ కేబుల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము సంక్రాంతి సంబరాలని నిర్వహించడం జరుగుతుంది. ఇది మా పొట్లూరు రామకృష్ణ గారి జయంతి 28వ తారీఖున వస్తుంది. దాని సందర్భంగా ప్రతి సంవత్సరం దానికి ముందుగా ఇది నిర్వహించి దాంట్లో విజేతలని ఆ కార్యక్రమంలో మనం ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మన గద్దె రామ్మోహన్ గారు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అయినటువంటి గద్దె రామ్మోహన్ గారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆయన ద్వారానే మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఉత్సాహంగా మహిళలు అందరూ అమితంగా పాల్గొనడం జరిగింది. లిమిటెడ్గానే మేము నిర్వహించడం జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. అలాగే ఎలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని చేస్తూ సంస్థ ఇది. ఏ కార్యక్రమం మరి స్థాపించినప్పుడు కూడా ఇండియాలోనే ఈ యొక్క కేబుల్ వ్యాపారాల్లో మొట్టమొదటిగా పొట్లూరు రామకృష్ణ గారు మరి ఆయన స్థాపించడం, తర్వాత వారి సోదరులు సాయిబాబు గారు దాన్ని కంటిన్యూ చేయటం, లక్షలాది మందికి వాళ్ళ దేశంలోనే మరి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థ. మరి ఈరోజు ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ముందుగానే ఏదైతే సిటీ కేబుల్ ముందుగా ప్రారంభించడం జరిగింది, అట్లాగే సంక్రాంతి సంబరాలు కూడా ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటగా మరి యొక్క తూర్పు నియోజకవర్గంలో ఈ హై స్కూల్లో ప్రారంభించడం మా అందరికి కూడా సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మరి నాకు ఇచ్చినందుకు కాగా ఈ పోటీలలో 1 టౌన్కు చెందిన గన్నవరానికి చెందిన మత్స మధు అనే మహిళకు మొదటి బహుమతిగా ఎయిర్ కండిషనర్, దుర్గాపురానికి చెందిన శాంతికుమార్కి రెండవ బహుమతి కింద శాంతికుమార్కి రిఫ్రిజిరేటర్,
మూడవ బహుమతి కింద 1 టౌన్కు చెందిన సువర్ణ అనే మహిళకు వాషింగ్ మిషన్ అందజేశారు. అలాగే 10 మందికి ప్రోత్సాహక బహుమతులు, పోటీల్లో పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ బహుమతులు అందజేశారు. మచ్చ మాధవి, నేను గన్నవరం నుండి వచ్చాను. సిటీ కేబుల్ వాళ్ళు ఇలా కండక్ట్ చేయటం ప్రతి సంవత్సరం మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీసి వాళ్ళని ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ సంవత్సరం ప్రథమ బహుమతి వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇదే కష్టపడి ఏదో ఒక ప్రైజ్ కోసం ప్రయత్నిస్తానని చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కండక్ట్ చేసి మహిళలకి ప్రోత్సహించే సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను వేసిన ముగ్గురు రైతుని ఆదర్శంగా తీసుకొని వేశానండి. ఉపాధ్యాయులైనా, లాయర్లైనా, ఇంజనీర్ అయినా, కలెక్టర్ అయినా ఎవరైనా కష్టపడేది ధాన్యం కోసమే. అంటే కోటి విద్యలు కూటి కొరకు అని రైతు సంపాదించిన ధాన్యం మీదే ప్రతి వ్యక్తి ఆధారపడతాడు. అందుకే రైతుని ఆదర్శంగా తీసుకొని నా ముగ్గులో ప్రదర్శించాను. రైతుకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను ప్రథమ స్థానంలో నిలిపిన రైతుకి నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సిటీ కేబుల్ వాళ్ళ ఆధ్వర్యంలో 6 సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీలో పాల్గొంటున్నాము. కానీ ఎప్పుడు కన్సలేషన్ వస్తుంది. ఈ సంవత్సరం సెకండ్ ప్రైజ్ తీసుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈ కండక్ట్ చేసిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైజ్ రావటం చాలా సంతోషంగా ఉంది. చాలా ముగ్గులో ధనుర్మాసం సందర్భంగా ధనుర్మాసానికి సంబంధించి మన సంక్రాంతి కాన్సెప్ట్ మొత్తం ముగ్గులో చూపించానండి. మెలికల ముగ్గులు, హరిదాసులు, నెక్స్ట్ గాలిపటాలు, చెరుగళ్ళు, గొబ్బెమ్మలు, అవన్నీ మన ధనుర్మాసంలో మనం పెడతాం, ముగ్గులో పెడతాము. అన్ని ముగ్గులోనే చూపించామండి ఆ కాన్సెప్ట్. కానీ చాలా బాగా చేశారు సార్. అన్ని సందర్భాలు, సంక్రాంతి అనేది జనవరి వస్తుంది, కానీ ఇంకా ముందుగానే ధనుర్మాసంలో తీసుకురాని వచ్చి ముందుగా సందర్భం అనేది చేశారు. చాలా బాగా జరిగింది సార్. ఇక్కడ అంతా ఫెసిలిటీస్, వాటర్ అవన్నీ, స్నాక్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు, స్వీట్స్ అవన్నీ చాలా బాగుంది. సంక్రాంతి ధనుర్మాసంలో అందరూ చక్కగా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి పొద్దున్నే తెల్లవారుజామున లేచి చక్కగా పల్లెటూరులో బాగా చేసేవాళ్ళండి. ఆ సాంప్రదాయాలన్నీ నశించిపోతున్నాయన్న ఉద్దేశంతో సిటీ కేబుల్ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు బయటకు తీసుకొచ్చి మహిళల్లో ఉన్న చైతన్యాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఈ అందరికీ ఎస్పీపీ ప్రాపర్టీస్ స్పాన్సర్ చేసిన వాళ్ళకి, శ్రీచక్ర ఛానల్ వాళ్ళకి అందరికీ పేరు పేరున చాలా ధన్యవాదాలు సార్. నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చైనా గోదావరి, పెన్నా పూర్తి చేసి రాయలసీమను రతనాల సీమగా మార్చుతామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూనే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశారని మంత్రి విమర్శించారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గండికోట రిజర్వాయర్ను పరిశీలించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఎక్కువ విధ్వంసానికి ఇరిగేషన్ శాఖే గురైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూనే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశారని విమర్శించారు. 2014-19లో నాటి టీడీపీ పాలనలో రాయలసీమ ప్రాజెక్టులకు 12,400 కోట్లు కేటాయించామని, 2019-24లో 5 ఏళ్ల పాలనలో జగన్ రాయలసీమ ప్రాజెక్టులకు 2,000 కోట్లు మాత్రమే కేటాయించారని ఆరోపించారు. రాయలసీమకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు హంద్రినీవాకు ఎక్కువ నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభిస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. ప్రతి వ్యక్తికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారన్నారు. గత టీడీపీ పాలనలోనే గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు 95% పరిహారం చెల్లించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చైనా గోదావరి, పెన్నా పూర్తి చేసి రాయలసీమను రతనాల సీమగా మార్చుతామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఈ క్లోజర్ చేసి బ్యాంక్ గ్యారెంటీలు వెనక్కి ఇచ్చేసాడు అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రాంతం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడనేది ఇంకా ఇంతకు మించినటువంటి పెద్ద ఉదాహరణ ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా, రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ ప్రాంతానికి చేసినటువంటి పరిస్థితి, దుస్థితి అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి స్థితి నుంచి ఈరోజు మళ్ళీ ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూశారు ఒక వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చెప్తుంటారు మాకు, ఒక్కసారి వర్షాలు బాగా పడితే, ఒక్కసారి వరదలు వస్తే మళ్ళీ 1-2 సంవత్సరాల వరకు కూడా కరువు అనేది లేకుండా మనం వాటర్ మేనేజ్మెంట్ చేయాలి. ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వరకు కూడా తీసుకెళ్ళాలి. ప్రతి వ్యక్తికి త్రాగునీరు అందించాలనేటువంటి ఆయన లక్ష్యానికి అనుగుణంగా ఈవేళ ఈ 5-6 నెలలు ఇరిగేషన్ శాఖ సమర్థవంతంగా పనిచేశాం. కాబట్టి
మరి ఈవేళ పెద్ద ఎత్తున ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 95% రిజర్వాయర్ని మేము నింపడం జరిగింది సమర్థవంతంగా. 5 ఏళ్ల వైసీపీ పాలనలో చంద్రబాబు కుటుంబం కంటే ప్రజలు, కార్యకర్తలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 3 మాసాలకు ఒకసారి నియోజకవర్గంలో పర్యటిస్తానని తెలిపారు. ప్రజల సొమ్మును దోచుకోవాలని నారా కుటుంబానికి లేదని భువనేశ్వరి పేర్కొన్నారు. ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు మంచి సేవ చేయాలన్నదే నారా కుటుంబం లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తెలిపారు. 5 ఏళ్లు జగన్ రాక్షస పాలనపైన సీఎం చంద్రబాబు రాజీ లేని పోరాటం చేశారని చెప్పారు. చిత్తూరులో భువనేశ్వరి పర్యటించారు. శాంతిపురం మండలం చేల్దగానిపల్లి వద్ద మహిళలతో ముఖాముఖిలో నారా భువనేశ్వరి మాట్లాడారు. ప్రతి 3 మాసాలకు ఒకసారి కుటుంబ నియోజకవర్గంలో పర్యటిస్తానని తెలిపారు. కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. చంద్రబాబు నాయుడును కుప్పంలో 8 సార్లు ఎన్నికల్లో క్రమం తప్పకుండా గెలిపించడం అది మీ యొక్క అభిమానమని ఎన్నటికీ మరువలేనిదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసుల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ప్రజలు, కార్యకర్తలందరూ రోడ్లపైకి వచ్చి పోరాడారని గుర్తు చేశారు. అది మరింత రుణం తీర్చుకోలేనిదని అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో చంద్రబాబు కుటుంబం కంటే ప్రజలు, కార్యకర్తలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, కార్యకర్తలు అండదండలతో మళ్లీ చంద్రబాబు సుపరిపాలన తీసుకొచ్చారని అన్నారు. ప్రజల సొమ్మును దోచుకోవాలని నారా కుటుంబానికి లేదని భువనేశ్వరి పేర్కొన్నారు. 10 మంది పక్కనుంటే ఆ ధైర్యం ఇస్తే అది వేరు. అది మీరు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మీరిచ్చింది. దాంతో ఆయన ఆ రాక్షసులతో పోరాడగలరు. ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అనేది ఆయన తీసుకుని రాగలరు. అదే కాకుండా మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను. ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళు జరిగిపోయిన ఆ ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించారు, ఎప్పుడైనా ఇట్లా కార్యక్రమాలు మీరు చేయగలరా? మామూలు ప్రజలు కూడా చేయలేకపోయేవారు. అవునా కాదా? భారతదేశాన్ని ఎప్పుడు తామే పాలించాలని కాంగ్రెస్ చూస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ ప్రశ్నించారు. భారతదేశం ఆక్రమణకు గురైంది కాంగ్రెస్ పాలన వల్ల కాదా అంటూ ఆమె ధ్వజమెత్తారు. అంబేద్కర్ ఆశయాలను పాటించేది బీజేపీ మాత్రమేనని, అసలు రిజర్వేషన్ల అర్థం ఏంటో రాహుల్ గాంధీకి తెలుసా అంటూ నిప్పులు చెరిగారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ చూడనటువంటి దారుణాలను పార్లమెంట్లో చూశామని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో పేరుతో బీజేపీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మాటలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఈ ఘటనను తాను ఖండిస్తున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ చెప్పారు. భారతదేశాన్ని ఎప్పుడూ తామే పాలించాలని కాంగ్రెస్ చూస్తోందని, అసలు ఆ పార్టీ వ్యవస్థాపకులు విదేశీయులు కాదా అంటూ యామిని ప్రశ్నించారు. భారతదేశం ఆక్రమణకు గురైంది కాంగ్రెస్ పాలన వల్ల కాదా అంటూ ధ్వజమెత్తారు. సనాతన ధర్మం అంటే రాహుల్ గాంధీకి అర్థం తెలుసా? రాజ్యాంగ వ్యతిరేకులుగా గాంధీ కుటుంబం తయారైందని యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ అంబేద్కర్ పేదల పథకాలకు గాంధీ కుటుంబం వ్యతిరేకమంటూ ఆమె మండిపడ్డారు. అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు చూస్తున్నారని, గాంధీ కుటుంబం ఎప్పుడూ రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ను అవమానిస్తూనే ఉందని ఆమె ఆరోపించారు. అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ నేతలు కాదా అని యామిని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఆయన విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ సహకరించలేదని ఆమె మండిపడ్డారు. దేశ విద్రోహ శక్తులుగా రాహుల్, ప్రియాంక గాంధీ తయారయ్యారని ధ్వజమెత్తారు. ఒక రకమైనటువంటి నిందలు వేయాలి అని చెప్పని చేసిన ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మనకు తెలుసు, ఒక సామెత ఉంది తెలుగులో, పుట్టకతో వచ్చింది పిడకలతో కానీ పోదు అని. అలాగే కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి, అసలు పెట్టిందే విదేశీయులు, కానీ అది పెట్టినప్పటి నుంచి కూడా ఏ విధంగా భారతదేశాన్ని, భారత ప్రజల్ని పట్టి పీడిద్దాము, అవినీతి చేసి భారతదేశ ప్రజల యొక్క రక్తాన్ని పీడిద్దాము, అవినీతి చేసి వాళ్ళ కుటుంబాన్ని సామ్రాజ్యంను ఏర్పాటు చేసుకొని దేశాన్ని ఎల్లకాలము మనమే పాలన చేయాలని చెప్పని వారి స్వార్థం ఉన్నదో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో దేశ వ్యతిరేక చర్యలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది. దాన్ని ఎటువంటి చర్యలు కూడా, అంటే చాలా భాగం కూడా
భారతదేశ భూభాగం విదేశాలు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ హయాంలోనే. విలక్షణ నటుడు, దర్శకుడు, ప్రముఖ హీరో ఉపేంద్ర విజయవాడలో సందడి చేశారు. యుఐ సినిమా కథ 2040 సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉంటుందో అనే అంశంపై ఆధారపడిందని చెప్పారు. ఈ సినిమాలో పగలు, రాత్రి అనే కాన్సెప్ట్తో తెరకెక్కిందన్నారు. తమ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యుఐ చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా నోవాటెల్ హోటల్ నందు ఆ చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, దర్శకుడు, విలక్షణ నటుడు ఉపేంద్ర మాట్లాడుతూ యుఐ సినిమా కథ 2040 సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉంటుందో అనే అంశంపై ఆధారపడిందని చెప్పారు. ఈ సినిమాలో పగలు, రాత్రి అనే కాన్సెప్ట్తో తెరకెక్కిందన్నారు. ప్రతి ఒక్కరి కృషి సినిమాను ఉత్కంఠభరితంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. తమ చిత్రం కోవిడ్-19, ఏఐ, గ్లోబల్ వార్మింగ్, యుద్ధాలు మరియు సోషల్ మీడియాతో నిండిన 2040 డిస్టోపియన్ ప్రపంచంలోకి వీక్షకులను తీసుకువెళ్లిందని, తమ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏంటి మల్టీ స్టార్ అంటూ ఉంటాను. నేనేమో మిమ్మల్ని స్టార్ చేయాలని నేను ఫిలిం ట్రై చేస్తూ ఉంటాను. నాకేమంటే నా ఆడియన్స్ స్టార్స్ అవ్వాలి. మీరు ఒక్కొక్కరితో ఎంతో యునీక్ క్వాలిటీస్ ఉంది, ఎక్స్ట్రాడినరీ మీరందరూ. డెఫినెట్గా నేనేమో ముఖస్థుతిగా చెప్తున్నాను అనుకోవద్దండి. చూడండి, మనం ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, ఏమే చేసినా, 2 year 3 ఎంతే ఖర్చు పెట్టినా ఒక్క షోలో మీరు చెప్తారు ఎలా ఉంది ఫిలము, బాగుందా లేదా, వెళ్ళిపోప్ప అని. ఎవరు గ్రేట్? అది మళ్ళీ నేను ప్రూవ్ చేయాలనే ఫిలంలో ట్రై చేస్తూ ఉంటాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఈ స్టార్డమ్. నాకు బిలీఫ్ లేదు. మీ స్టార్డమ్తో నాకు చాలా బిలీఫ్. అది ఏం స్టార్డమ్ అంటే మీకు తెలుసు, ఆడియన్స్ స్టార్డమ్. కరెక్టా? ఒప్పుకోండి, అది డౌట్లో చూస్తున్నారు. తర్వాత ఇంకొక టైటిల్ మీరు చదవలేదు అనుకుంటాను, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. చాలా నేను మేధావి అనుకునే వాళ్ళ పూలు ఇక్కడే అదే మాటలు జరుగుతూ ఉంది ఇప్పుడు. ఏ థాట్ లేదు మీకు, ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది. మీరు ఎండ్లో కూడా కనెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు బిగినింగ్ ఒకటి, ఎండ్ ఒకటి వేరే ఫిలం వస్తుంది, సెంటర్లో ఇంకొక ఫిలం వస్తుంది, దాంట్లో 2 films ఉంది. ఇది కనెక్ట్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది. కొంచెం ఫోకస్ చేస్తే రియల్ స్టార్ ఎవరు అని మీకే తెలిసిపోతుంది. చాలా బాగా కలెక్షన్స్, రిపోర్ట్స్ అన్నీ బాగుందండి. ఎవ్రీ డే బై డే మాకు ఈ షోస్ అన్నీ యాడ్ అవుతున్నాయి. అన్ని సెంటర్స్లోనూ ఒక్కొక్క షో 2 షోలు 3 షోలు యాడ్ అవుతున్నాయి. కర్ణాటకలో బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఇక్కడ తెలుగు ప్రేక్షకులందరూ మాకి చాలా ప్రోత్సాహంగా ఇక్కడ బీభత్సంగా వచ్చి షోస్ అంతా హౌస్ఫుల్ అవుతున్నాయి. చాలా బాగా మన యూత్ ఉండే ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఉపేంద్ర సారు చెప్తున్న ఈ మన సొసైటీ గురించి కానీ, కొన్ని మెటఫరికల్ సెంటెన్సెస్ కానీ, చాలా బాగా మారల్ వాల్యూస్ కానీ. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సహకారంతో విజయవాడలో ఈ నెల 31న భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్లో లైవ్ ప్రోగ్రాం చేస్తున్నానని ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తెలిపారు. విజయవాడ వేదికగా తన లైవ్ ప్రోగ్రాంను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంగీత ప్రియులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ విజయవాడ నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ వేదికగా డిసెంబర్ 31న తన లైవ్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంగీత దర్శకుడిగా 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని, విదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చానని తెలిపారు. ఇప్పటి వరకు 230 చిత్రాలు చేశానని చెప్పారు. మొట్టమొదటిసారిగా విజయవాడలో ఈ నెల 31న భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్లో లైవ్ ప్రోగ్రాం చేస్తున్నానని వెల్లడించారు. తనకు ఇళయరాజా మ్యూజిక్ ఇష్టమని, తాను చేసిన సినిమాల్లో ఒక్కడు మూవీ చాలా ఇష్టమని తెలిపారు. గతంలో అనేక మంది విజయవాడలో లైవ్ షో చేయమన్నారు, అవ్వలేదని చెప్పారు. ఇప్పుడు కుదిరిందని, విజయవాడ వేదికగా డిసెంబర్ 31న తన లైవ్ ప్రోగ్రాంను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కెరీర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 27 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ప్రాపర్గా ఒక మంచి షో చేయడం కుదరలేదు. మిగతా అన్ని దేశాలు చేశాను, దుబాయ్ చేశాను, సింగపూర్లో, అమెరికాలో అయితే 130 షోస్ క్రాస్ చేశాను. ఐ థింక్ నో అదర్ కంపోజర్ డిడ్ సో మెనీ షోస్. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ షో చేయడం కుదరలేదు.
సో ఇప్పుడు ఈయన పట్టుబట్టి ఇది చేయాలి అని చెప్పి ఈయన స్టార్ట్ చేసి అది అలా ఇంత దూరం వచ్చి మీ దాకా వచ్చింది ఈరోజు. సో 27 ఇయర్స్గా మంచి ఎన్నో అన్ని ఇంపార్టెంట్ సాంగ్స్, తర్వాత కొన్ని సర్ప్రైజులు ఉన్నాయి, మంచి సర్ప్రైజులు. నేను ఎవరితో అయితే పని చేశానో ఆ మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళ మ్యూజిక్తో కలిసి వాళ్ళ పాటలతో నా పాటలు మిక్స్ చేసి కొన్ని సర్ప్రైజులు మంచిగా ఉన్నాయి. మంచి పాటలు, మాస్, మెలడీస్ అన్నీ ఉంటాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. డెఫినెట్గా మీరు ఇంతవరకు నా మ్యూజిక్ వినుంటారు, కానీ ఈ ఫార్మ్ ఆఫ్ నా ప్రోగ్రామ్ మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, డెఫినెట్గా అవుతుందని నేను నమ్ముతున్నాను. అనంతరం ప్రోగ్రాం డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సహకారంతో బబూరి గ్రౌండ్స్లో మణిశర్మ లైవ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినీ సంగీత ప్రియులను అలరించేందుకు ప్రముఖ హీరోయిన్ ముమయ్యద్ ఖాన్, నేపథ్య గాయని మధుప్రియ, ప్రముఖ యాంకర్ ఉదయ్ భాను విచ్చేయనున్నారని వివరించారు. వెన్యూ అయితే బబ్బూరి గ్రౌండ్ అండి, భవానీపురం. ఎక్స్పెక్టేషన్ అయితే చాలా బాగుందండి. మేము ప్రమోషన్ చాలా బాగా చేసాం. మీరు చూసే ఉన్నారు ఇప్పటికి సోషల్ మీడియా కానీ, ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, ఛానల్స్ కానీ, లోకల్ టీవీ ఛానల్స్ కానీ అన్ని విధాలుగా మేము ప్రమోషన్స్ ఎంత చేయాలో అంతవరకు చేసాము. ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని మీ చేతిలో ఉంది. ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ టూరిజం పెట్టడం కారణం ఏంటంటే మనకి చెన్నై నుంచి కూడాను ఇటు శ్రీకాకుళం వరకు చాలా వరకు టూరిజం ప్లేస్ ఉన్నాయి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు బ్యాక్ హెడ్ వాటర్ కానీ, శ్రీకాకుళం సైడ్ కానీ, బందర్ కానీ, బాపట్ల కానీ, ఇలా ప్రతి ఏరియాలో మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి. సో అక్కడ ఆ స్పాట్స్ని మనం డెవలప్మెంట్ చేయగలిగితే స్టేట్కి అయితే మాత్రం రెవెన్యూ బాగా వస్తుంది. సో దాని బేస్గా మేము ఆ రోజు ఒక డెమో అయితే రిలీజ్ చేస్తాం. 3 minutes 5 minutes డెమో మేము రిలీజ్ చేసి అందరికి మీకు తెలియజేస్తామండి ఇలా ఉన్నాయని చెప్పండి. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం కోలాహలంగా జరిగింది. 1982వ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. విజయవాడ నగరంలోని రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో 1982వ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. నగరంలోని ఒక ప్రముఖ హోటల్ నందు నేడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 10వ తరగతి పూర్తి చేసి పాఠశాల నుంచి బయటకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకొని వివిధ రంగాలలో స్థిరపడి నేడు వారి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1982 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి విద్యార్థులు మొత్తం ఒక చోట చేరి పాత స్మృతులను నెమరవేసుకున్నారు. సరిగ్గా 42 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న తమ ఆనందానికి అవధులు లేవని హర్షం వ్యక్తం చేశారు. ఎవరికి వారు వారి జీవితంలో సాధించిన విజయాలు, ఎదురైన సమస్యల గురించి, తమ పిల్లల విద్యాభ్యాసం, ఉద్యోగాలు తదితర అంశాలపై ఒకరికొకరు చర్చించుకోవడంతో పాటు వారి అనుభవాలు పంచుకున్నారు. వారు చదువుకున్న రైల్వే మిక్స్డ్ హై స్కూల్ తమకు చక్కటి విద్యాబుద్ధులను నేర్పించిందని, తాము ఉన్నత స్థానాలను అధిరోహించడానికి ఒక చక్కని వేదిక అయిందని అన్నారు. కలిసి చదువుకున్న తర్వాత అందరూ వేరే వేరే చోట్లకు వెళ్ళిపోయాం. కొంతమంది అమెరికా నుంచి, కొంతమంది చైనా నుంచి, కొంతమంది మిగతా ఊర్ల నుంచి అందరూ మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ ఒక గెట్ టుగెదర్లా చేసుకుని చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ప్రతి ఏడాది ఏదో ఒక రీజన్కి కలవాలి అని చెప్పి ఒక ఇది కూడా తీసుకున్నాం, రెజల్యూషన్ లాంటిది. సో ఆ విధంగా లాస్ట్ 2 yearsలో అట్లీస్ట్ 3-4 times కలిసాం. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మేము చాలాసార్లు కలుద్దామని కూడా ఆశిస్తున్నాం. సో హోప్ మేము మా రిజల్యూషన్ని ఇంప్లిమెంట్ చేయగలిగే రెగ్యులర్గా కలిస్తే బాగుంటుంది. రెగ్యులర్గా కలుస్తూ చక్కగా అందరం పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాగా కలుస్తున్నాం. ప్రతి సంవత్సరం కలుద్దామని ఆలోచన. సో థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, పర్టికులర్గా రాజా, థ్యాంక్స్ టు హెమ్. మీ అందరినీ ఈరోజు మీరు ఇక్కడ మీడియా వాళ్ళు రాగలిగారు. 2011లో మేమందరం సమావేశం అయ్యాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సమావేశం అవుతున్నాము. ఈ సమావేశం చాలా ఆనందదాయకమైంది. అందరం కూడా మా జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటున్నాము. ఇది చాలా సంతోషమైన విషయం. సుమారుగా 55 సంవత్సరాల పైన అందరికీ ఒకరికొకరు తెలుసు. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్, స్టూడెంట్ లైఫ్ నుంచి మ్యారేజ్, జాబ్, పిల్లలు అంతా అయింది.
మళ్ళీ ఫైనల్గా ఈ ఫేస్కి వస్తున్నాం వేర్ వీఆర్ గోయింగ్ టు రిటైర్. సమ్ ఆఫ్ దెమ్ రిటైర్డ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు రిటైర్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఇలా కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో మిఠాయిలు పంచి కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కోడెబోయిన బాబీ, తమ్ముండ్రు రమేష్, బెజవాడ చందు, పల్లికంటి శ్రీకాంత్, టి సతీష్, దారం బోస్, కోటా సతీష్, కోటా రాఫెల్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.